నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫిషర్స్, ఫిస్టులా అండ్ పైల్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ముందుగా పైల్స్ గురించి మాట్లాడుకోవాలండి మనం. పైల్స్ అనేది చాలా కామన్గా ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఇది. సో వాట్ ఈస్ పైల్ అండ్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? పైల్ అంటే చూడండి, మనకు మలద్వారం దగ్గర అంటే రెక్టమ్ అంటాం దానికి. సో అక్కడ ఒక చిన్న చిన్న బాల్స్ లాగా కొన్ని ట్యూమర్స్ లాగా తయారైపోతాయి అన్నమాట. దానికి మనం పైల్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ పైల్స్ ఏంటంటే మనకు ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఏ ఏజ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము అన్నట్లు చూసుకుంటే ఇది ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట కంపేరేటివ్లీ టు మేల్స్. బికాజ్ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి మనకు, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద మెన్యూపౌజ్ అనమాట. అంటే పీరియడ్స్ ఆగిపోతున్న టైమ్స్లో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఎక్కువ మాత్ర జనాలకు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఈ పైల్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు లోపల యానస్ దగ్గర మనకు 3 కుషన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో అది మోషన్కి కంట్రోల్ చేయడానికి, లాట్రిన్ కంట్రోల్ చేయడానికి అది ఉంటుంది అన్నమాట. సో అందులో మనకు కాన్స్టిపేషన్ అలా జరిగితే ఆ రాపిడి మూలన మనకు అక్కడ ఉన్న నరాలు అనేటివి ఉబ్బిపోవడం జరుగుతుంది. పైల్స్ ఈజ్ నథింగ్ బట్ అక్కడున్న రక్త సంచాలం చేసే నరాలు ఉబ్బిపోయి బయటికి కనబడుతున్నాయి అంటే దాన్ని మనం పైల్స్ అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ పైల్స్ రావడానికి మేజర్ రీజన్ ఏముంది అన్నట్లు చూసుకుంటే, మేజర్ రీజన్ చూడండి, మలబద్ధకం అవ్వడం. మలబద్ధకం అంటే మోషన్స్ హార్డ్ రావడం లేదంటే చాలా స్ట్రెయిన్ ఇవ్వాల్సిన అవసరం రావడం, మొక్కాల్సిన అవసరం అనేది రావడం. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఇందులో కూడా మనకు ఎప్పుడైనా ఒక్కసారి కాన్స్టిపేషన్ అవుతుంది, హార్డ్ స్టూల్స్ అవుతున్నాయి, స్ట్రెయిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏం కాదు. కానీ రెగ్యులర్ బేసిస్ మీద మీకు ఈ ప్రాబ్లం అవుతుంది మోషన్ పాస్ చేయడానికి అంటేనే మీకు పైల్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. రెండోది ఏంటంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ రావడం. సో ఎక్కువగా లూజ్ మోషన్స్ అయితే కూడా పైల్స్ వస్తుంది. అదే హార్డ్ మోషన్స్ రెగ్యులర్ ఉంటే కూడా పైల్స్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రీమ్లో ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే నాకు 3 డోస్లో ఒకసారి వస్తుంది, ఒక రోజులో 2 సార్లు వస్తుంది, ఇది నార్మల్ కాదు, ఇలా వస్తే కూడా పైల్స్ వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఒక 3 డేస్లో ఒక్కసారి వచ్చిన నార్మల్ స్టూల్ వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు అంటే నార్మలే అది. అదే ఒక మనిషి ఒక రోజులో 2-3 సార్లు మోషన్స్కి వెళ్తున్నారంటే అది కూడా నార్మలే. కానీ 3 టైమ్స్కైనా ఎక్కువ మోషన్స్ వెళ్ళకూడదు అనమాట. అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ మోషన్స్లో ఇబ్బంది రావడం, హార్డ్ మోషన్స్ ఆర్ లూజ్ మోషన్స్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఏదైనా వ్యాధి ఉండడం, ఆ వ్యాధి మూలన మనకు పైల్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు వ్యాధి అంటే ఉంటే రావచ్చు అంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం వల్ల ఇది వస్తుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే మనకు పొట్టలో ఏదైనా ట్యూమర్లు కానీ అలాంటివి ఉన్నా కూడా ఆ ప్రెషర్ ఎక్కువగా పడడం జరుగుతుంది, దానివల్ల కూడా వస్తుంది. అండ్ ఇది సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ప్రెగ్నెన్సీలో కూడా మనకేంటంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు పైల్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే వ్యాధులు చూసుకుంటే మనకు IBS అని ఒక వ్యాధి ఉంటుంది, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది అన్నమాట. ఇందులో పేషెంట్ ఏంటంటే చాలాసార్లు మోషన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో IBS ఉంటే కూడా ఈ ప్రాబ్లం మనకు రావచ్చు. కొంతమందిది హ్యాబిట్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. హ్యాబిట్స్ వల్ల వస్తుంది అని చూసుకుంటే బాత్రూంలో ఎక్కువసేపటి వరకు కూర్చొనే హ్యాబిట్ ఉంటుంది.
సో అది 15 మినిట్ 20 మినిట్ వరకు కొంతమంది కూర్చుంటారు మొబైల్ చూసుకుంటూ. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొలాంగ్ సిట్టింగ్ ఉంది, అలాంటప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరికైనా పైల్స్ ఉంది, మీ మదర్ ఫ్యామిలీలో ఫాదర్ ఫ్యామిలీలో ఫెమిలియల్ టెండెన్సీ ఒకవేళ ఉంది అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ వేరే రీజన్స్ కూడా ఉంటాయి. రఫ్ సెక్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు ఫేస్ చేయవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ పైల్స్ రావడానికి ఇవి మెయిన్ రీజన్స్ అనేటివి ఉంటుంది అనమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు పైల్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ పోతూ ఉంటుంది. దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారా? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇది వస్తూ పోతూ ఉంటుంది, ఇది కరెక్టే. అండ్ హోమియోపతిలో పూర్తిగా వెళ్ళిపోతుంది, ఇది కూడా కరెక్టే అనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నాకు పైల్స్ వచ్చింది సార్, మరీ తక్కువైపోయింది, మళ్ళీ వచ్చింది, అలా ఉండదు. అది యాక్చువల్లీ మనకు పైల్స్లో కొన్ని స్టేజెస్ ఉంటుంది అనమాట, అండ్ రకాలు ఉంటాయి. సో ఒక రకం ఏంటి, ఎక్స్టర్నల్ పైల్ అనమాట. అంటే అది మనకు బయట చూస్తే కనబడుతుంది ఆ పైల్, అండ్ బయటనే అది ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. దానికి ఎక్స్టర్నల్ పైల్ అని చెప్తాము. అండ్ దీస్ ఆర్ వెరీ పెయిన్ఫుల్ పైల్స్ అనమాట. సో మ్యాక్సిమం జనాలకు ఇంటర్నల్ పైల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్ పైల్ అనేది ఒక 70 to 80% జనాలలో ఏసిమ్టమేటిక్ ఉంటుంది అనమాట. అంటే సిమ్టమ్స్ ఏమి కనబడవు, ఎప్పుడో ఒక్కసారి సిమ్టమ్ కనబడుతుంది. ఆ సిమ్టమ్ ఏముంటుంది, ఒకరోజు మోషన్ హార్డ్ వచ్చింది, ఆ రోజు బ్లీడింగ్ అయిందనమాట. మసాలా ఫుడ్ ఎక్కువగా తిన్నాము, ఆ రోజు మోషన్ చేయడానికి బాత్రూమ్కి వెళ్తే బ్లీడింగ్ అయింది. సో మనం ఏమనుకుంటాము, చలో పోయి పైల్స్ వచ్చిందేమో నాకు, అందుకొరకు బ్లీడింగ్ వచ్చింది. మళ్ళీ ఒక 1-2 days అనేది మనం నార్మల్ ఫుడ్ తీసుకుంటాం, మళ్ళీ బ్లీడింగ్ అనేది రాదు. మనం ఏమనుకుంటాము, తక్కువ అయిపోయిందేమో. సో అలా ఉండదు, అది చాలా హార్డ్ ఉన్నప్పుడే మనకు బ్లీడింగ్ అనేది కనబడుతుంది అనమాట. నార్మల్ వస్తే బ్లీడింగ్ పెద్దగా కనబడదు, లోపల మాత్రం ఆ పైల్స్ అలా ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్ పైల్స్ అనమాట. ఎక్కువగా నొప్పి ఉండదు, ఎప్పుడైనా ఒక్కసారి బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. అది 2 నెలలకు ఒకసారి కావచ్చు, 3 నెలలకు ఒకసారి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మన డైట్ని కరెక్ట్ చేసుకోలేదు, అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైలే ఉంది, అండ్ మలబద్ధకం రెగ్యులర్ బేసిస్ మీద వారంలో 3 సార్లు అయినా మలబద్ధకం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇది పెరిగి మళ్ళీ సెకండ్ స్టేజ్లా రావడం జరుగుతుంది అనమాట. సెకండ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న పైల్ అనేది కొంచెం పెద్దగా కిందికి జారుతుంది, బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఆ పైల్ మనకు చేతులకి కూడా టచ్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడు వస్తుంది ఇది, మోషన్ చేయడానికి బాత్రూమ్కి వెళ్తే, లాట్రిన్ చేయడానికి కూర్చుంటే అది బయటికి రావడం జరుగుతుంది. మళ్ళీ లేస్తే ఆటోమేటిక్లీ లోపలికి వెళ్ళిపోతుంది, మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇందులో మీకు బ్లీడింగ్ ఉంటుంది, ఇందులో మీకు పెయిన్ ఉంటుంది. నార్మల్లీ లాట్రిన్ చేస్తున్నప్పుడు మీకు పెయిన్ రావచ్చు, కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ నార్మల్ టైంలో ఏంటంటే కొంచెం తడి అనిపించడం అండ్ దురదలు రావడం, ఇవన్నీ కామన్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, మందులు వాడలేదనుకోండి, ఇది ఇంకొక స్టేజ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకొక స్టేజ్ ముందుకు వెళ్ళడం అంటే ఇక్కడ మీకు లాట్రిన్కి వెళ్తే పైల్స్ బయటికి కనబడుతూ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, 2-3 కనబడుతూ ఉంటాయి, అండ్ ఆటోమేటిక్లీ లోపలికి పోదు, మీరు లేచినా కూడా బయటే కనబడుతూ ఉంటుంది, అండ్ పెయిన్ఫుల్ ఉంటాయి, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం ప్రెస్ చేయాలి, కొంచెం చేతులతో మనం ప్రెస్ చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది మనకు థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో బయటికి కనబడదు, సెకండ్ స్టేజ్లో బయటికి కనబడుతుంది, కానీ మోషన్ పాస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ లోపల వెళ్తుంది. థర్డ్ ఆటోమేటిక్ లోపల వెళ్ళదు, ప్రెస్ చేయాలి. ఫోర్త్ స్టేజ్లో పూర్తిగా బయటికి ఉంటాయి, బ్లీడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది,
నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. గ్యాస్ పాస్ చేసినా కూడా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మోషన్ పాస్ చేసినా కూడా నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. విపరీతంగా బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఈ బ్లీడింగ్తో ఎనీమియా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు పైల్స్ డిఫరెంట్ స్టేజెస్లో లక్షణాలు అన్నమాట. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది హోమియోపతిలో. ఎందుకంటే మనం హోమియోపతిలో ఏంటంటే ఓన్లీ కనబడుతున్న పైల్కి మాత్రమే తక్కువ చేయడానికి మందులు ఇవ్వడం కాకుండా ఈ పైల్స్ అనేది దేనివల్ల రావడం జరిగింది, మీ మోషన్ ప్రాబ్లం వల్ల రావడం జరిగింది. సో మోషన్ ప్రాబ్లం అనేది దేని వలన వస్తుంది మీకు, అది ఫైండ్ అవుట్ చేసి దానికి కూడా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు ఐబిఎస్, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ లాంటివి వ్యాధులతో బాధపడుతున్నారంటే ఆ వ్యాధులతో సహా పైల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఏదైనా ఫుడ్ ఎలర్జీస్ అలాంటివి ఉంటాయి. సో అవి మాత్రం తినకండి, తింటే ఏమైనా వస్తుంది అని చెప్తూ ఉంటారు జనాలు. అలా కాకుండా అవి తిన్నా కూడా మీకు ఏం కాకూడదు అన్నట్లు ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ చేసి కూడా మీకు పైల్స్ తక్కువ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో హోమియోపతిలో మాత్రం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. చాలామంది ఆపరేషన్స్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ హోమియోపతి హాస్పిటల్ మా దగ్గర వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. ఎందుకంటే ఆపరేషన్స్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్లో మళ్ళీ ఏర్పడడం అనేది ఉండదు. సో డాక్టర్ గారు, ఇప్పుడు పైల్స్ తర్వాత ఎక్కువగా డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఫిషర్స్. అసలు ఏంటి ఫిషర్స్, ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఫిషర్స్ అంటే చూడండి, మనకు వాట్ ఈస్ ఫిషర్ అన్నట్లు ఫస్ట్ తెలుసుకుంటే చూడాలంటే ఫిషర్ ఈజ్ నథింగ్ బట్ అ కట్ అన్నమాట. ఇప్పుడు చాలామందికి కాళ్ళు పగులుతాయి, ఓకే, హీల్స్ అనేది కొంచెం పెద్దగా ఇలా చినిగిపోయేటట్టు అనిపిస్తుంటుంది. సో దానికి మనం ఫిషర్ అంటాము. అలాగే కొంతమందికి చేతుల్లో కూడా ఇలా లైన్స్ అనేటివి వచ్చేస్తుంది అన్నమాట. సో దానికి మనం ఫిషర్ అంటాము. ఎక్కడైనా కట్ పడితే దానికి ఫిషర్ అంటాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇది యానస్ దగ్గర అంటే మలద్వారం దగ్గర మనకు కట్ రావడం. సో దానికి ఫిషర్ అంటామన్నమాట. సో ఫిషర్ ఇన్ యానో అనుకోండి, యానల్ ఫిషర్స్ అని చెప్తూ ఉంటాము. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ థింగ్ అనమాట. యానోరెక్టల్ డిసీజెస్లో పైల్స్ తర్వాత మ్యాక్సిమం వచ్చే ప్రాబ్లం ఇది ఫిషర్ అనమాట. యూజువల్లీ ఫిషర్ అనేది సెల్ఫ్ హీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో మనకు డీప్ ఫిషర్స్ పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వై ఇట్ అక్కర్స్, ఎందుకు ఇలా జరగడం ఉంటుంది, ఎందుకు చినిగిపోవడం అనేది జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే ఈ ఫిషర్ అనేది మనకు యానస్ ఏరియాలో ఒక కట్. యానస్ ఏరియా ఎలా ఉంటుందంటే, మలద్వారం ఎలా ఉంటుందంటే ఎలాస్టిసిటీ ఉంటుంది అన్నమాట. అది మనకు చిన్నగా అవ్వడం కూడా జరుగుతుంది, కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఆ ఎక్స్పాన్షన్ ఒక లిమిట్ వరకు ఉంటుంది. దానికైనా ఎక్కువ ఎక్స్పాండ్ అయిందంటే అక్కడ ఒక కట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము. సో రబ్బర్ బ్యాండ్ ఈజీలీ మనం దానికి స్ట్రెచ్ చేయొచ్చు, కానీ ఒక లిమిట్ వరకే. ఆ లిమిట్కైనా ఎక్కువ స్ట్రెచ్ చేస్తే అది చినిగిపోవడం జరుగుతుంది. అలాగే సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు మోషన్స్ చాలా హార్డ్ మోషన్స్ వస్తున్నాయి అలాంటి సందర్భాల్లో అది ఎక్స్పాన్షన్ ఎక్కువ అవ్వడం అనేది జరిగి అక్కడ మీకు కట్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది వెరీ కామన్ థింగ్ అండ్ ఈజీలీ ఒక 3-4 డేస్లో మీకు హీల్ కూడా అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఒకవేళ డీప్ ఫిషర్స్ వచ్చేసినాయి అంటే చాలా ఇబ్బంది అన్నమాట. అండ్ ఈ ఫిషర్ రావడానికి రెండో రీజన్ ఏముంటుంది, ఒకటైతే హార్డ్ స్టూల్స్ ఉన్నాయి, రెండోది హైజీన్ కరెక్ట్ లేదు. అలాంటి సందర్భాల్లో కూడా మనకు నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు అక్కడ హైజీన్ కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా కొంచెం ర్యాపిడ్ వచ్చేసి మనకు బర్నింగ్ వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. అండ్ దీని తర్వాత యానల్ ఫిషర్స్ అంటే యానల్ సెక్స్ వల్ల కూడా చాలా ఈ మధ్యలో చూస్తున్నాము. అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అన్నట్లు చూసుకుంటే, అంటే ఎలా గుర్తించాలి మనకు ఫిషర్ ఉందా అన్నట్లు చూసుకుంటే, మనకు మోషన్ చేస్తున్నప్పుడు అంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అన్నమాట. బర్నింగ్ అంటే మండినట్టు నొప్పి రావడం అనేది జరుగుతుంది అన్నమాట.
మంట లాగా చాలా ఉంటుంది. అండ్ కొంతమందికి లాట్రిన్ చేస్తున్నప్పుడే ఉంటుంది, కొంతమందికి చేసిన తర్వాత ఉంటుంది. అండ్ అది డిపెండింగ్ అపాన్కి ఎంత డీప్ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, అంత టైం వరకు నొప్పి ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఇప్పుడు నా దగ్గర కొంతమంది పేషెంట్స్ ఉన్నారు 10 గంటల వరకు ఉంటుంది. అంటే పొద్దున మోషన్ వెళ్ళిన తర్వాత అది తక్కువ అవ్వాలి మంట అంటే 10 గంటలు అవ్వాలి ఆయనకు. సో అలా కొంతమందికి గంట ఉంటుంది, కొంతమందికి 2-3 గంటలు ఉంటుంది బర్నింగ్ అనేది. అలా డిఫరెంట్ మనిషికి డిపెండింగ్ అపాన్ దేర్ సివియారిటీ ఈ మంట అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఏముంటుందంటే బర్నింగ్తో సహా మీకు అక్కడ బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ స్పెషల్లీ బ్లీడింగ్ అనేది మనకు చాలా ఎక్కువ కాకుండా కొంచెం బ్లీడింగ్ అనేది అనిపించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇదొకటి. అండ్ దీంతో సహా ఇప్పుడు ఎక్కడైనా మనకు కట్ వచ్చిందనుకోండి, కొంచెం లిక్విడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అక్కడ. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్, మనకు అక్కడ కొంచెం లిక్విడ్ కారడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దాని మూలన మీరు నడుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఇరిటేషన్ లాగా అనిపిస్తుంటుంది, తడి ఉంది అన్నట్లు అనిపించడం జరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ రబ్ చేసుకోవడం కానీ ఇచ్ చేసుకోవడం అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఫిషర్. ఇప్పుడు చాలామంది ఈ రెండు కూడా ఒకే చోటలో వస్తున్నాయి కదా, ఫిషర్ కూడా ఒకటే చోటు వస్తుంది, పైల్స్ కూడా ఒకటే చోటు వస్తుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి మనం, ఇది ఉందా, పైల్ ఉందా, లేదంటే ఫిషర్ ఉందా అన్నట్లు ఎలా గుర్తించాలి అన్నట్లు చూసుకుంటే, మనకు పైల్స్లో నొప్పి ఎక్కువ ఉంటుంది, ఫిషర్లో మంట ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. సో ఒకవేళ మనకు చేతులకి ఏదైనా తగులుతుంది బాల్స్ లాగా అక్కడ అంటే ఖచ్చితంగా పైల్స్ ఉంటుంది. కానీ అలా తగలట్లేదు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందంటే, ఒకవేళ మంట ఎక్కువ ఉందంటే ఫిషర్ ఉంది అని అనుకోవాలి. అదే అదే నార్మల్ పెయిన్ ఎక్కువ ఉంది, బ్లీడింగ్ ఎక్కువ ఉందంటే అది పైల్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైల్స్ అండ్ ఫిషర్. ఈ రెండు ఉన్నా కూడా హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు, అన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఈ లక్షణాల్లో ఒక 2-3 లక్షణాలైనా మీకు కనబడుతున్నాయి మీలో అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు సంప్రదించవచ్చు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అనమాట. ఓకే. సో డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు ఫిషర్స్ని మెడికేషన్ ఫాలో అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుందని చెప్పారు. మోస్ట్లీ ఇన్ కేస్ ఎక్కువ అది ఇంకా కాంప్లికేట్ అయిపోతే ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా దీనికి? ఎస్ అండి, ట్రీట్మెంట్ ఉండకపోవడం అనేది ఏముండదు. ఇనీషియల్ స్టేజ్లో అయితే ఫిషర్కి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఎక్కువ ఉంది, ఒక వారం 10 రోజులకైనా చాలా ఎక్కువ అవుతుంది నొప్పి అండ్ తట్టుకోలేకపోతున్నాము అంటే అప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది అనమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, నేను చెప్పిన లక్షణాలలో ఏదైనా లక్షణాలు ఉంది, పైల్స్ ఫస్ట్ స్టేజ్లో ఉంది, లేదంటే ఇలా ఫిషర్ అనేది కనబడుతుంది అంటే ఇంట్లో మీరు చేసుకునే పని ఏముంది, ఇంట్లో దీనికి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నట్లు చూసుకుంటే, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ చేంజ్ యువర్ డైట్ అన్నమాట. మీ డైట్లో బాస్మతి రైస్ అనేది ఉండకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే బాస్మతి రైస్లో పెద్దగా మనకు ఫైబర్ ఉండదు, దాని నుంచి మీకు మలబద్ధకం అవ్వడం జరుగుతుంది. సో బాస్మతి రైస్ ఉండకూడదు. రెండోది ఏంటంటే, వాటర్ మంచిగా తాగండి. ఒక 3 లీటర్స్ వాటర్ అయినా తాగండి. వాటర్ తాగడానికి కూర్చుంటే ఒకేసారి లీటర్ వాటర్ తాగకండి, అలా అవసరం లేదు. గంటకు ఒక గ్లాస్ తీసుకుంటే మనకు చాలు. ఒకవేళ మీరు బయట పని చేస్తున్నారు, ఎండలో పని చేస్తున్నారు, హెవీ వర్క్ చేస్తున్నారంటే మీరు కొంచెం ఎక్కువ కూడా తాగాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో వాటర్ ఇంటేక్ మంచిగా ఉండాలి. మూడోది ఏంటంటే, మీరు కొంచెం యాక్టివ్ ఉండాలి. మీరు ఒకవేళ మీ జాబ్ అనేది డెస్క్ జాబ్ ఉంది, ఎక్కువగా నడవడం అనేది మీకు లేదు, అలాంటి సందర్భాల్లో ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఒకటే చోట కూర్చొని దెబ్బతింటుంది, కరెక్ట్గా వర్క్ చేయదు. కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటే లోపల ఉన్న ఫుడ్ అనేది మంచిగా కదలికలు అనేటివి ఉంటాయి, పెరిస్టాటిక్ మూమెంట్స్ మంచిగా ఉంటుంది. సో అలా మనం స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చేసి కొంచెం వాకింగ్ చేయడం అనేది మొదలు పెట్టాలి. దీని నుంచి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది, మోషన్స్ హార్డ్ రావడం అనేది ఉండదు. ఇదొకటి చేయాలి.
దీంతో సహా ఫోర్త్ థింగ్ ఏంటంటే మీరు కొంచెం ఇలాంటి పెయిన్ వచ్చినా కూడా లేదంటే బర్నింగ్ వస్తుంది, బ్లీడింగ్ అట్లా ఏమైనా అనిపిస్తుందంటే మీరు ఏం చేయాలి, కొంచెం ఒక గోరువిచ్చిన నీళ్ళు అనేటివి ఒక టబ్లో తీసుకోవాలన్నమాట. టబ్లో తీసుకొని దాంట్లో డెటాల్ కానీ లేదంటే బీటాడిన్ కానీ ఏం దొరకలేదంటే ఉప్పు వేసి దాంట్లో మనం కూర్చోవాలన్నమాట. సో ఇలా ఎంతసేపు వరకు కూర్చోవాలి, 5 to 10 minutesకైనా ఎక్కువ కూర్చోకూడదు, 10 నిమిషాలకైనా ఎక్కువ కూర్చోకూడదు. స్పెషల్లీ మేల్ పర్సన్స్ అనేటివి 10 నిమిషాలకైనా ఎక్కువ గోరువెచ్చిన నీళ్ళలో వేడి నీళ్ళలో కూర్చోకూడదు. దానికైనా 5 minutes మ్యాక్స్ టు మ్యాక్స్ 10 minutes. లేడీస్ ఉంటే కొంచెం ఎక్కువ కూడా కూర్చోవచ్చు. ఎందుకు కూర్చోకూడదు అంటే మళ్ళీ ఎక్కువగా గోరువెచ్చిన నీళ్ళు మనం కూర్చుంటే అక్కడ మళ్ళీ స్పర్మ్ అనేది ప్రొడక్షన్ తక్కువ అయిపోవడం జరుగుతుంది, స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. 5 minutes అబ్సల్యూట్లీ ఫైన్, 10 minutes అబ్సల్యూట్లీ ఫైన్ అనమాట. అది చెయ్యాలి ఖచ్చితంగా. సో ఈ లైఫ్ స్టైల్ ఒకవేళ చేసి ఫుడ్ ఐటమ్స్లో ఫైబర్ ఉన్న ఫుడ్ మనం తిన్నామనుకోండి. ఫైబర్ ఫుడ్ ఏముంటుందండి, మనకు అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అన్ని రకాల ఫ్రూట్స్లో ఏదైనా ఒకటి అరటిపండు తినండి, దానిమ్మ తినండి, జావ తినండి, ఏదైనా ఎనీథింగ్ తినండి. సో ఈ ఎక్కువగా ఫ్రూట్స్ అనేది తినండి. అండ్ నాన్ వెజెస్ కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. మీకు పడకపోవడం అనేది కొన్ని ఫుడ్స్ ఉంటాయి, మీకు పడవు, అలాంటివి ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయండి కొన్ని రోజుల వరకు. ఇదే లైఫ్ స్టైల్ ఒక వారం వరకు చేస్తే మళ్ళీ ఆ ఫిషర్ కూడా హీల్ అయిపోతుంది. ఉన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న పైల్ ఒకవేళ లోపల పుట్టిందంటే అది కూడా నార్మల్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఫిషెస్ కానీ పైల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు? పోస్ట్ ట్రీట్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ టేకింగ్ అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్, మీరు ఒకవేళ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నారు అంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వచ్చే కేసులు మనం చూసినాము. ట్రీట్మెంట్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో అలా ఉండదు, చాలా మైల్డ్ పర్సంటేజ్ అనమాట. సో మ్యాక్సిమం అనేది రాదు. ఎందువల్ల రాదు ఈ ప్రాబ్లం అన్నట్లు చూసుకుంటే మేము రీజన్కి కూడా ఇస్తామన్నమాట. అంటే పైల్స్కి మాత్రం ఇస్తాము, కానీ పైల్స్ రావడం ఎందుకు జరిగింది దానికి కూడా ఇస్తాం కాబట్టి మనకు రిటర్న్ రాదు. ఇప్పుడు రిటర్న్ రాకుండా ఎలా చూసుకోవాలి అంటే మనకు తెలిసి ఉండాలి కేవయ్యే పైల్ దేనివల్ల వస్తుంది మనకు. నేను కొన్ని రీజన్స్ మీకు చెప్పిన, ఆ రీజన్స్ అనేటివి మీ లైఫ్లో ఉండకూడదు. మీకు మోషన్ హార్డ్ రాకుండా మీరు చూసుకోవాలి, వాటర్ మంచిగా తాగాలి, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. రెండోది ఏంటంటే కదలికలు మంచిగా ఉండాలి, చాలా ఒబేస్ ఉండకూడదు, అంటే మీరు చాలా లావుగా ఉండకూడదు, స్లిమ్ ట్రిమ్ ఉండాలి, మీడియం ఉండాలి. సో అది మీరు చూసుకున్నారనుకోండి మళ్ళీ రిటర్న్ అనేది రాదు. అండ్ ఎక్సెసివ్ సిట్టింగ్ అనేది ఉంది, అలా కూడా చేయకూడదు. మోషన్స్ ఎక్కువ 10 నిమిషాలు 20 నిమిషాలు అనేటివి బాత్రూంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. వెంటనే పని అయిపోయింది బయటికి వచ్చేసినామా అలాగా ఉండాలి, కానీ ఎక్కువసేపటి వరకు కూర్చోవడం కానీ స్ట్రెయిన్ ఇవ్వడం కానీ అలా చేయకండి. సో ఇలా చేస్తే మళ్ళీ రిటర్న్ రాకుండా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, పైల్స్ అండ్ ఫిస్టులా గురించి అండ్ అలాగే ఫిషెస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.